జై పాకర్ చెప్పిన ప్రకారంగా సువార్థికరణ అంటే ఏంటి, అన్ని విషయాలు మనం నేర్చుకున్న తర్వాత సంఘ స్థాపన ఎలా చేయాలి. ఓకే, మూడవది సంఘ అభివృద్ధి ఏం చేయాలి, ఎలాగ చేయాలి. దానిలో దొంగతనం చేయకూడదు, విశ్వాసాన్ని అలాగే అభివృద్ధి చేయాలి. బకెట్ మినిస్ట్రీ గుర్తుపెట్టుకో, అది చేయకూడదు. నాలుగవది మనం నేర్చుకున్న సువార్థికరణ యొక్క సందేశం ఏమిటి. ఏ విషయం మీరు మర్చిపోయినా ఈ నాలుగు సబ్జెక్ట్ మెయిన్ సబ్జెక్టు మీరు గుర్తుపెట్టాలి. సువార్థికరణ 5 ఫింగర్స్ చూపించి నేను బోధిస్తాను మీకు. ఆరవది సువార్థికరణ 4 మెట్లు. వెళ్ళాలి, శిష్యులుగా తయారు చేయాలి, బోధించాలి, బాప్టిజం ఇవ్వాలి. ఓకే, అది మీరు బాప్టిజం విషయం నేను చెప్పినప్పుడు మీకు కరెక్ట్గా చెప్పాను. మీరు వెళ్ళి బెనిమాస్ గారు చెప్పారు బాప్టిజం ఇవ్వడానికి, వెళ్ళి అది చేయకూడదు. మీ పాస్టర్తో మాట్లాడి, పాస్టర్ గారే మీ సంఘ పెద్దలు ఉన్నాయి, గాడ్ సర్వెంట్ ఉందంటే వారే అది చేయాలి. ఓకే, ఏడవది సువార్థికరణ అర్హతలు ఏంటి. ఓకే, ఒక సువార్థికరణ అర్హతలు 3 అర్హతలు చెప్పాను నేను. ఒకటి ఆత్మీయ అర్హతలు, సెకండ్ భౌతిక అర్హతలు, మూడవది మెంటల్ క్వాలిఫికేషన్స్, మానసిక అర్హతలు. ఈరోజు ఎందుకు సువార్థికరణ సేవ చేయాలి, వై వీ హ్యావ్ టు డూ ఇవాంజలిజం. ఓకే, దానిలో ఫస్ట్ పాయింట్ చాలా మంది చెప్పారు, ఇది దేవుని ఒక ఆజ్ఞ. మార్కు సువార్త 16, 15, 28, 19 వాక్యములు ఎందుకు మనము సువార్థికరణ చేయాలి. అది దేవుడు చెప్పిన ఒక ఆజ్ఞ. అది తప్పకుండా మనం ఏం చేయాలి, పాటించాలి. నేను చెప్పాను మీకు, యేసు ప్రభు మొదటి చెప్పిన మాట మీరు రండి, తర్వాత వారు చెప్పిన మాట మీరు వెళ్ళండి. రండి, వెళ్ళండి. యేసు ప్రభు 12 శిష్యులను తయారు చేశారు, అవును కదా. యేసు ప్రభుకు ఒక్క డౌట్ కూడా లేదు. ఇది చెప్పినప్పుడు డౌట్ లేదు. ఏ డౌట్ లేదంటే వారు వెళ్తారా లేదా, ఆ డౌట్ లేదు. వారికి తెలుసు యేసు ప్రభుకు నేను చెప్పిన మాటకి లోపడి తప్పకుండా వారు చేస్తారంటే చేస్తారు. ఆ విషయం వారికి తెలుసు. దాని నిమిత్తమై ఒక్క డౌట్ లేకుండా యేసు ప్రభు ఏం చెప్పారంటే, మీరు వెళ్ళండి, వెళ్ళి సర్వలోకముకు వెళ్ళండి, సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించండి, నమ్మిన వారికి పితాపుత్ర పరిశుద్ధాత్మ నామములు బాప్టిజం ఇవ్వండి, నేను మీతో యుగాంతం వరకు, ఐ విల్ బి విత్ యూ ఎండ్ ఆఫ్ ద వరల్డ్. ఒకటి కమాండ్ ఇచ్చారు, అదే సమయం కూడా మనకు ఒక వాగ్దానం ఉంది. దెర్ ఇస్ ఎ ప్రామిస్. మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను అని అలా కాదు. ఇప్పుడు చాలా మంది అలాగే చెప్పుండొచ్చు, అవును కదా. ఇది అది కాదు. ఐ విల్ బి విత్ యూ ఆల్వేస్. ఆ పదం మీరు గుర్తుపెట్టండి, ఐ విల్ బి విత్ యూ. మీరు సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు, ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు మీరు ఒక్కరి మాట్లాడడం కాదు, మీతో. ఒకవేళ మీకు కనబడలేదు, యేసు ప్రభు నిలబడి మీతో మాట్లాడుతున్నాం. ఓకే, సెకండ్ పాయింట్ ఏంటి తెలుసు, అదేంటిది, చీమ. ఎస్, అండ్. ఓకే, దానికి గురించి నేను ఒక మాట కూడా చెప్తాను. దేవుని ప్రేమ మిమ్మల్ని బలవంతం చేస్తున్నది కాబట్టి ఏం చేయాలి, సువార్థికరణ సేవ చేయాలి. ఇప్పుడు ఈ వాక్యానికి ఈ చీమ సంబంధం ఏంటి, ఒక క్వశ్చన్ ఉండవచ్చు. నా జీవితం నుండి నేను అనుభవం చెప్తాను. నేను చిన్నప్పుడు, అంటే రక్షణ పొందడానికి ముందు, చాలా నోటీ బాయ్. ఎప్పటికైనా ఎక్కడికి వెళ్ళి ఆడినా తర్వాత గొడవ చేసి వచ్చేస్తావు ఇంటికి. దాన్ని బట్టి నాకు శత్రువు ఎక్కువ, మిత్రం తక్కువ అయిపోయింది. ఎవరు కూడా నా దగ్గరికి ఆడడానికి రావట్లేదు, నిన్న ఎవరు పిలవను. అప్పుడు ఇంటిలో కూర్చొని నేను ఒక ఆట ఆడుతుంది. ఆ ఆట అంటే తెలుసా, చిన్న ఒక పీసు చక్కెర, బెల్లం, మలయాళంలో బెల్లం చెప్తుంది, ఒక షుగర్ పీసు తీసుకొని నేను కిందన కూర్చొని చీమని చూసి, ఆ చీమ దగ్గరే ఒక 2 ఇంచు దూరంగా ఈ పీసు బెల్లం లేకపోతే చక్కెర, ఈ షుగర్ పీసు పెడుతుంది. నేను పెట్టిన తర్వాత
నేను అక్కడ కూర్చొని చూస్తాను. ఈ చూడనప్పుడు ఈ చీమ మెల్లగా వచ్చేసి ఈ షుగర్ పీసు టేస్ట్ చేస్తుంది. టేస్ట్ రుచి చూసిన తర్వాత అది ఒక చిన్న పీసు మ్యాక్సిమం రుచి అదే దానికి ప్రయత్నం చేస్తారు, లాగి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తారు. కుదరదంటే ఆయన ఒక చిన్న పీసు పట్టుకొని చాలా స్పీడ్గా వెళ్తుంది. ఎక్కడికి నాకు తెలియదు, కానీ అక్కడ కూర్చొని నేను వెయిట్ చేస్తాను. చేసినప్పుడు ఒక 10 నిమిషం తర్వాత లేకపోతే 5 నిమిషం తర్వాత ఒక బెటాలియన్ చీమ వస్తుంది. లైన్గా అది వస్తుంది. లైన్గా ఎక్కడికి ఈ ఈ పీస్ ఎక్కడ ఉందో, ఆ షుగర్ పీస్ ఎక్కడ ఉందో అక్కడికి వారు వస్తుంది. అక్కడ వచ్చి చాలామంది అందరూ కలిసి ఆ పీస్ షుగర్ పీసు చాలామంది లాగుతుంది, చాలామంది పుష్ చేస్తుంది, చాలామంది లోపల కూర్చొని పైన కూర్చొని బ్యాలెన్స్ రెడీ చేస్తుంది. చాలా చాలా చీమ ఏం చేస్తారంటే ఒక చిన్న పీసు పట్టుకొని పరిగెత్తుంది. కానీ అందరు కలిసి ఇది తీసుకోబోతుంది. నేను అక్కడ కూర్చొని చూస్తాను ఎక్కడికి వెళ్తాండి. ఒక 15 to 20 minutes 30 minutes 1 hourలో వారు తీసుకుపోతుంది. ఇది నేను ఎందుకు చెప్పారండి, మొదటి వచ్చి రుచి చూసిన ఆ చీమ అక్కడ కూర్చొని ఏం చేయలేదు, ఆ షుగర్ పీస్ మొత్తం తినట్లేదు. ఏం చేశారు, తన ప్రజలకు చెప్పారు వెళ్ళి, అరే మీరు అందరూ రండి, ఇక్కడ ఏముంది, ఒక షుగర్ పీస్ ఉంది, నేను ఒక్కరు తినడానికి వీల్లేదు, మనం అందరు కలిసి తింటా అని చెప్పేసి వారిని తీసుకొచ్చారు. ఇది దేవుని ప్రేమ. ఇదేంటిది, దేవుని ప్రేమ. ఫస్ట్ పాయింట్ ఇది దేవుని ఆజ్ఞ. మార్కు సువార్త 16:15, మత్తయి సువార్త 28:19. ఇది దేవుడు చెప్పిన ఆజ్ఞ. సెకండ్ పాయింట్ ఏంటి, దేవుని ప్రేమ నన్ను బలవంతం చేస్తున్నది. అప్పుడు దేవుని ప్రేమ రుచి చూసిన విశ్వాసి ఏం చేయాలి, మిగిలిన వారికి చెప్పాలి. దానికి బైబిల్ స్కూల్ చదివిన అవసరం లేదు, దానికి సర్టిఫికెట్ అవసరం లేదు, దానికి మీ దగ్గర బీటెచ్ ఉందా ఎంటెచ్ ఉందా అని ఎవరు అడిగను. దేవుని ప్రేమ రుచి చూచిన ఆ వ్యక్తి, నేను నమ్ముతున్నాను మీరు అందరూ రుచి చూసి జీవించిన విశ్వాసులు. ప్రతిరోజు దేవుని వాక్యం చదివి అది రుచి చూసిన ప్రజలు దేవుని పాటలు పాడుతుంది. కానీ మనకు ఒక ఇబ్బంది ఎప్పుడు, ఆటంకం అంటే తెలిసినప్పుడు మన రుచి చూసి అక్కడ కూర్చొని ఆనందించి జీవిస్తున్నాం. ఈరోజు దానికి ఒక ఫుల్ స్టాప్ రావాలి. ఈరోజు దానికి ఏం కావాలి, ఒక ఫుల్ స్టాప్. ఈ రోజు నుండి అలాగ చేయకూడదు. దేవుని ప్రేమ రుచి చూసిన మీరు ఏం చేయాలి, వెళ్ళి సువార్త మిగిలిన వారికి ప్రకటించాలి. అది చేయలేకపోతే మీకు ఆశీర్వాదం లేదు. దేవుని ప్రేమ నిన్ను బలవంతం చేస్తున్నది. ఓకే, థర్డ్ పాయింట్, సువార్తిగన్న ఎవరైనా ఒకరు చదవచ్చా? అది లావణ్యంగా సువార్తిగణ స్వభావము, సువార్తికరణ. ఓకే, సువార్తిలో ఏముందంటే దానిలో శక్తి ఉంది. ఏముంది, శక్తి ఉంది. ఆ వాక్యం ఒకసారి చదివిన మంచిది. రోమన్ 16. సువార్తను గూర్చి యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా అది దేవుని శక్తి అయి ఉన్నది. సువార్త ఏంటి తెలుసా, దేవుని శక్తి. ఏంటి, దేవుని శక్తి. అది సువార్తలో ఏముంది, శక్తి ఉంది. ఈ ప్రపంచంలో మారు పొందడానికి సువార్త తప్ప ఏం లేదు. మంచిగా జీవించడానికి ఈ ప్రపంచంలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలును. జైలు ఎందుకు పెట్టారంటే ప్రజల్ని మంచిగా జీవించడానికి వారిని జైలు పెట్టేసి వారిని డిసిప్లిన్ చేసి బయటికి పంపించింది.
ఎందుకు? వారు మంచిగా జీవించాలి. కానీ లేదు, దొంగతనం చేసిన వారు తర్వాత వచ్చేసి మర్డర్ చేస్తున్నారు. అప్పుడు సువార్తలో ఏమైందంటే దానికి శక్తి ఉంది. మీరు చెప్పిన సువార్తలో ఏముందంటే శక్తి ఉంది. ఆ శక్తి ప్రజల మీద పనిచేస్తుంది. దాట్ ఈస్ ఎ గ్రేట్ మిస్టరీ. నాలుగవది, యేసు ప్రభు మమ్మల్ని చూసిన చదువమ్మా. యేసు మన హీ హాస్ అనుకున్నాను. ఓకే, హీ హాస్ చూసన్ అస్. మీ క్వాలిఫికేషన్ చూసి, మీ అర్హత చూసి వారు పిలవలేదు. మీ అర్హత చూసి, మీ కులం చూసి వారు పిలవలేదు. కానీ మిమ్మల్ని పిలిచిన తప్పకుండా మీరు సువార్థీకరణ సేవ చేస్తారు ఆ నమ్మకం దేవునికి ఉంది. మీరు ఎందుకు ఈ క్లాసులకు వచ్చారంటే ఇది మీ ఇష్టంతో రాలేదు. దేవుని ఆత్మ మీ హృదయంలో పనిచేసింది. అంటే మీరు తప్పకుండా అది వినండి. ఇది మీకు చాలా ఉపయోగంగా ఉంది. దాని నిమిత్తమై మీరు దేవుడు మిమ్మల్ని చూశారు. ఓకే, ఈ సిస్టర్, ఈ బ్రదరు, ఈ పాస్టర్ గారు తప్పకుండా ఈ క్లాసు వినాలి. నిన్న మీరు క్లాస్ అయిన తర్వాత నేను భోజనానికి లేట్గా భోజనం చేశాను. నిన్న భోజనానికి వెళ్ళినప్పుడు నాకు ఒక కాల్, ఫోన్లో వచ్చి నేను జోసఫ్ గారు అని చెప్పారు. వారు క్లాసులో ఉండొచ్చు, నాకు చూడడానికి కష్టం ఉంది. వారు నాకు ఫోన్ చేశారు. వారి దగ్గర ఉంది నాకు అరుల్ కాలనీ. ఇక్కడ నేను అశోక మణిపురి కాలనీ నుండి, వారు అరుల్ కాలనీ నుండి. ఆయన రిటైర్ జైలు సూపరింటెండెంట్, ఒక డిఎస్పి, నాకు అది గుర్తు లేదు. ఆయన రిటైర్ జైల్లో, ఆయన వారంగల్ జైల్లో లాస్ట్ సూపరింటెండెంట్గా సేవ చేస్తుండొచ్చు. రిటైర్ అయింది. నాకు చాలా పరిచయం అవుతుంది. వారు ఫోన్ చేసి చెప్పారు, ఆ పాస్టర్ నా చాలా గుడ్ ఇన్ఫర్మేటివ్ క్లాస్ అని చెప్పారు. నాకు ఆశ అంటే తెలుసా, వారిని కూడా దేవుడు వాడుతుంది. వారు కూడా జైలు ఎందుకు పెట్టారంటే ప్రజలు మంచిగా చేయడానికి పెట్టారు. కానీ ఎంతమంది మంచిగా వెళ్ళారో నాకు తెలియదు. కానీ దేవుడు మిమ్మల్ని ఎన్నుకొని మీ సేవకి పిలిచినప్పుడు మీ సమర్పణతో వెళ్ళిన మీ ద్వారా దేవుడు మంచి కార్యం చేస్తుంది. 5వ పాయింట్, సువార్థీకరణ చేయకపోవట్లయితే మనకు శ్రమ. 5వ పాయింట్, సువార్త మీరు చేయలేకపోతే మీకు శ్రమ. ఒక్క లావణ్య, 1 కొరింథీ 9:16 చదవండి. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అసలే కారణము లేదు. సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన యెడల నాకు శ్రమ. ఓకే, ఇక్కడ చాలా క్లియర్ గా చెప్పారు. సువార్త నేను ప్రకటించలేకపోతే నాకు శ్రమ. ఇట్ ఈస్ అ కర్స్. ఒకసారి మీరు ఆలోచించండి. ఓకే, నేను ఉదాహరణగా చెప్తున్నా. మీరు ఇప్పుడు నివసించిన విలేజ్ అందరికీ కరోనా అలాగ రాకూడదు, అది నా ప్రార్థన. కానీ జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను అందరికీ కరోనా వచ్చింది, కానీ మీ ఇంటిలో ఎవరికి కూడా కరోనా రాలేదు. కారణం ఏంటి తెలుసా? మీకు ఒక మెడిసిన్ తెలుసు, దానికి ఒక మెడిసిన్ తెలుసు. ఆ మెడిసిన్ మీ ఇంటిలో ఉన్నవారు అందరూ తీసుకున్న నిమిత్తమై కరోనా రాలేదు. మీరు వాడుతున్న మెడిసిన్ మిగిలిన వారికి ఇచ్చిన తప్పకుండా వారు కూడా రక్షపడుతుంది. దే విల్ బి ఆల్సో సేవ్డ్. ఇది ఈ కరోనా జ్వరం నుండి లేకపోతే అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మీరు ఇచ్చిన మెడిసిన్ ఇచ్చిన మంచిది, అది వారికి సంరక్షణగా ఉంది. కానీ మీరు ఇవ్వట్లేదు. మీరు మీ కుటుంబానికి పెట్టేసి అక్కడ ప్రార్థన చేసి చప్పట్లు కొట్టి నడిపించున్నావా పాట, అన్ని పాటలు పాడి అన్ని సంతోషించి కూర్చున్నావు. కానీ మీ పక్కన వారు, ఆ విలేజ్లో ఉన్నవారు చాలా మంది చనిపోతుంది. అది మీకు ఆశీర్వాదమా శాపమా? శాపం, అవును కదా? ఇప్పుడు ఒక్కసారి అది ఆత్మీయంగా మీరు ఆలోచించండి. మీ ఊర్లో ఉన్న అందరూ
పాపములు చనిపోతుంది. దే ఆర్ డైయింగ్ ఇన్ ద సిన్. కానీ మీ దగ్గర ఏముంది? సువార్త ఉంది, కానీ మీ ప్రకటించట్లేదు. కూర్చొని ఆరాధించి పాటలు పాడి చప్పట్లు కొట్టి హాయిగా జీవిస్తున్నాం. అది మీకు ఆశీర్వాదమా శాపమా? డెఫినెట్లీ ఇట్ ఈస్ అ కర్స్. అప్పుడు మీరు ఏం చేయాలి? ఆ సువార్త ప్రకటించాలి. నేను ఇలాగా ఆ వాక్యం ఆ భాగము ఇంకొకసారి మీరు సువార్త ప్రకటించలేకపోతే మీకు శాపము. మీకు శాపం. అది మీకు ఆస్వాదం కావాలా శాపం కావాలా? ఇర్మియా 48:10 ఒక్కసారి చదవండి. ఇర్మియా. యెహోవా కార్యమును అతిగా చేయవాడు శాపగ్రస్తుడగును గాక. ఒక్కసారి కూడా చదవండి. రక్తము వార్చకుండా ఖడ్గము దుయ్యవాడు శాపగ్రస్తుడగు. 48:10 ఇంకొకసారి చదువు. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేసిన వారు శాపగ్రస్తుడగును గాక. యెహోవా కార్యం ఏంటి? యెహోవా కార్యం ఏంటి తెలుసా? సువార్తీకరణ. ఎవరు కూడా ఏం చేయకూడదు, నశించిపోకూడదు. అది దేవుని ఇష్టం, దేవుని ఆశ. అది గాడ్స్ డిజైర్ దట్ నన్ ఆఫ్ దమ్ గో టు హెల్. అది దేవుని కార్యము. అది అశ్రద్ధగా ఏం చేయకూడదు? షుడ్ నాట్ డూ ఇట్ ఇన్ అ స్లాగీ వేస్, లేజినెస్. అప్పుడు సువార్త ప్రకటించలేకపోతే మీకు శాపము. దేవుని కార్యం అశ్రద్ధగా చేసిన వారు కూడా శాపగ్రస్తులు. నాకు తెలుసు మీ అందరికీ ఆశీర్వాదం కావాలి. ఎవరికి కూడా శాపం అవసరం లేదు. ఎవరికి కూడా నేనేం చేయాలి? మీరు నేర్చుకున్న సువార్త మీ జీవితంలో ఎంతకాలం దేవుడు ఆశిస్తుందో అంతకాలం దేవుని కొరకు మీ జీవితం సమర్పించి వాడాలి. 6వ పాయింట్, ఫీల్డ్ ఈస్ కాలింగ్. ఒకసారి చదువమ్మా. సేవా ఫలము పిలుస్తుంది. సేవా ఫలము పిలుస్తుంది. చాలా మంది విలేజ్లు వారు ఎదురు చూస్తున్నారు. ఎవరు వస్తారు? మన పాపము నుండి విడిపించడానికి, మార్గం చెప్పడానికి ఎవరు వస్తారు? ఇక్కడ శాపం ఉంది. ఆ శాపము నుండి మనము విడిపించడానికి ఎవరు వస్తారు? చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఆ విలేజ్కు వెళ్ళి సువార్త ప్రకటించిన బాధ్యత మీ దగ్గర దేవుడు పెట్టారు. మీ పక్కన ఊరు, లేకపోతే మీ పక్కన ఇల్లు, ఆ ఇల్లు వెళ్ళి మీ సువార్త ప్రకటించాలి. ఈరోజు మీరు ఒక నిర్ణయంకి రావాలి. సేవా స్థలము పిలుస్తుంది, లేకపోతే విలేజెస్ పిలుస్తుంది. ఒకవేళ మీరు దేవుడు మీకు అవసరం ఇచ్చితే మీరు కూడా నార్త్ ఇండియా వెళ్ళి సేవ చేయొచ్చు. మీకు ఎవరైనా ఇంకా ఆన్లైన్లో బైబిల్ స్కూల్ చదవాలంటే ఆశ ఉందంటే, నేను ఒక బైబిల్ స్కూల్ నడిపిస్తుంది. దానిలో జాయిన్ చేసి 1 year కోర్స్ మీరు చదవచ్చు. ఆ విషయం తర్వాత చెప్తాను నేను. ఆ 1 year కోర్స్ అది ఆన్లైన్లో ఇప్పుడు నడిపిస్తుంది. దానికి ఇప్పుడు చెప్పిన కంటే ఎక్కువ విషయాలు ఆ సువార్తీకరణ విషయంలో ఆ ఆన్లైన్ క్లాసులు నేను బోధించుండొచ్చు. దాని నిమిత్తమై మీరు ఎవరికైనా ఆన్లైన్లో ఫీజు ఏం లేదు. దానికి మీ ఒక రోజు 2-3 క్లాసెస్ ఉండొచ్చు. 2 hour మార్నింగ్లో. తర్వాత మీ పని చేయొచ్చు. ఓకే, నా నంబర్లు మీరు అలాగే ఇష్టమైతే తెలుగు మీడియమే మీరు బైబిల్ బోధించడానికి ఇష్టమైతే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, అంటే ఎందుకని తెలుసా? సువార్త ఎక్కడ అందలేదు, ఆ ఊరుకు వారిని పంపించి సేవ చేయడానికి ఒక అవసరం. ఓకే, 7వ పాయింట్ ఏంటి తెలుసా? పాపులు నశించిపోతుంది కాబట్టి మన సువార్తీకరణ సేవ చేయాలి. ప్రతిరోజు ఇప్పుడు చూడండి, కరోనా నిమిత్తమై ఎంతమంది రోజు చనిపోతుంది. చనిపోయిన వారు ఎక్కడికి వెళ్తుంది? నరకానికి వెళ్తుంది.
దాని నిమిత్తమై మనం ఏం చేయాలి? సువార్తీకరణ ప్రకటించాలి. అంటే ఈ రోజు చూసిన వారిని రేపు చూడడానికి వీల్లేదు. ఇప్పుడు కరోనా అనారోగ్యంతో చాలా మంది నా ఫ్రెండ్స్ కూడా బాధపడుతున్నారు. ప్రతి ఒక్కరి కొరకు నేను రోజు ఫోన్ చేసి వారితో మాట్లాడి ప్రార్థన చేస్తున్నది. అక్కడ వెళ్ళి ప్రార్థన చేయడానికి కుదరదు. చాలా మంది చాలా దూరంగా ఉంది. ట్రైన్ ప్రయాణం, బస్సు ప్రయాణం ఏం లేదు. ప్రతిరోజు చాలా మంది అక్రైస్తవులు అంటే వేరే మతానికి చెందిన వారు చాలా మంది చనిపోతుంది. దాని నిమిత్తమే మనం ఏం చేయాలి? వారికి సువార్త చెప్పాలి. వారు నా ఆశ ఇది, మన భారతదేశంలో అందరూ ఒక్కసారి సువార్త విని ఈ లోకముల నుండి పోయినా మంచిది. ప్రతి ఒక్కరికి ఒక్కసారి అని వారు వినాలి. మన బాధ్యత ఎందుకు తెలుసా? చెప్పటం, విశ్వసించటం వారి దగ్గర ఉంది. వారి బాధ్యత అది, మన బాధ్యత కాదు. మనం బలవంతం చేయని అవసరం లేదు. మీ విశ్వసించే లేకపోతే నరకానికి వెళ్తే చెప్పవచ్చు, కానీ విశ్వస్తావా లేదా అది అడిగిన అవసరం లేదు. బలవంతం చేయని అవసరం లేదు. కానీ వారు దేవుని సన్నిధిలో నిలవడం దేవుడు అడుగుతుంది. మీ సువార్త విన్నారా? నేను వినలేదు చెప్పడానికి వీల్లేదు. దాని నిమిత్తం ప్రతిరోజు చాలా మంది చనిపోతుంది కాబట్టి మనం ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. 8 నరకము నుండి మనకు ఒక పిలుపు. నరకము నుండి మనకంటి ఒక పిలుపు ఉంది. ఏ కాల్ ఫ్రమ్ హెల్, లేకపోతే డిమాండ్స్, రిక్వెస్ట్ ఫ్రమ్ హెల్. ఇది కొన్ని విషయాలు చెప్పడానికి నేను ఆశపడుతున్నా. నరక అంటే అందరికీ భయాజనకమైన ఒక ప్లేస్. అది భయం. నరకం గురించి వినడానికి చాలా మందికి ఇష్టం లేదు. అమ్మా లావణ్య, లూకా సువార్త 16:19 చదవండి. 9D. ఒక నిమిషం ఆగండి. ఓకే. ధనవంతుడు ఒకటి ఉండెను. వారు అతడు ఊదా రంగు బట్టలను సన్న వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. ఓకే, చూడండి, ఇక్కడ ఒక ధనవంతుడు ఎలాగ జీవించారు? మన తెలుగు భాషలో చెప్పాలంటే హాయిగా జీవించారు. వారు కారు, పెద్ద బంగ్లా, పెద్ద ఇల్లు, అక్కడ ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, తర్వాత కార్పెట్స్, లైట్స్, గార్డెన్, కుక్కలు అన్నీ ఉన్నాయి అక్కడ. వారు హాయిగా జీవించారు. వారికి ఏదో అవసరమైతే డ్రెస్ కావాలంటే అది కొన్ని జీవించారు, ధరించారు. వారు అది కొన్నారు. వారు అది ధరించి జీవించారు. కారు, 3-4 కారు ఇల్లులు పెట్టారు. వారు ధనవంతంగా మంచిగా, ఇన్ ఇంగ్లీష్ హీ లివ్డ్ లగ్జూరియస్లీ, వెరీ లగ్జూరియస్లీ వారు జీవించారు. చదువమ్మా. లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను. చూడండి, ఒక దరిద్రుడు, ఒక ధనవంతుడు. ఇక్కడ ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి కళ్ళ మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. ఓకే, ఇప్పుడు చూడండి, ధనవంతుడు తర్వాత దరిద్రుడు. వారు ఎక్కడ ఉంది? పక్కనే ఉంది, దూరం కాదు. ఏ శుభమా చెప్పలేదు, నిజంగా జరిగిన సంఘటన. యాక్చువల్లీ ఫ్యాక్ట్. ఒక ధనవంతుడు ఉన్నా, దరిద్రుడు ఉన్నా. ఈ ధనవంతుడు పేరేంటి? ఎవరైనా చెప్పగలరా ధనవంతుడు పేరు? ధనవంతుడి పేరు దేవా, ఎందుకు రాయలేదు? ఓకే, ధనవంతుడు అంటే అందరికి తెలుసు, అవును కాదా? ఇప్పుడు నేను మీకు అన్మ్యూట్ చేయని అవసరం లేదు. అన్మ్యూట్ చేసి ఒక ధనవంతుడు పేరు చెప్పినా అందరూ చెప్తుంది, అవును కాదా? కానీ ఒక దరిద్రుడు
దరిద్రుడు పేరు చెప్పండి. ఒక యాజకుడు భిక్ష అడిగిన వ్యక్తి పేరు చెప్పండి. ఎవరికి తెలియదు. మనం అడుగును వారితో. ఒక భిక్షకి వచ్చిన మన అడగానికి వచ్చిన మన ఇంటికి వచ్చిన ఎవరైనాతో మనం ఏదైనా మీ పేరేంటి, ఏ ఊరేంటి, ఎంత క్లాస్ చదివారు, ఎందుకు వచ్చారు, అది ఏం అడుగును. మన ఒక్క రూపాయ లేకపోతే ఒక 5 రూపీస్ ఇచ్చేసి వెళ్ళండి ఇక్కడ నిలబడకూడదు, పంపిస్తాం. ధనవంతుడి పేరు అందరికీ తెలుసు. ఇక్కడ యేసు ప్రభు ఇంకొక నాకు ఆశ్చర్యం అది, ఇది చదువుతున్నప్పుడు నాకు తెలిసిన ఒక ధనవంతుని నిందించడానికి ఇష్టం లేదు. వారు పేరు చెప్పలేదు. ఒకవేళ పేరు చెప్పిన అందరికి తెలిసిపోతుంది, అవును కదా అని వారి పేరు అక్కడ రాయలేదు. కానీ మన బైబిల్కి ఉన్న ప్రత్యేకత ఎంత తెలుసా? ధనవంతుడు పేరు రాయలేదు, దరిద్రుడు పేరు రాసిన గ్రంథం బైబిల్. ధనవంతుడిని అందరికి తెలుసు, దరిద్రుడిని ఎవరికి తెలియదు. ఒక చదువు అమ్మ. అంతేకాక కుక్కలు వచ్చి వాని కుక్కలు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవత చేత అబ్రహాము రొమ్మును ఆనుకున్నట్టుకు కొనుక్కోబడి ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. ఓకే, చాలు అమ్మ, థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి, ముందు ఎవరు చనిపోయాడు? అందరూ అన్ముట్టి, ఎవరైనా అన్ముట్టి చెప్పొచ్చా? ముందు ఎవరు దరిద్రుడు చనిపోయాడు. ఓకే, చాలు. ఎందుకు దరిద్రుడు చనిపోయారని చెప్పారు? ధనవంతుడు చనిపోలేదు, చనిపోయిన విషయం తర్వాత చెప్పారు. నేను ఆ భాగం చదివినప్పుడు నాకు అర్థమైన ఒక మాట ఏంటి తెలుసా? ఆ ధనవంతుడికి ఒక హెచ్చరిక. లాజరునే తీసుకుపోవటం, లేకపోతే లాజరు చనిపోయిన విషయం ఆ ధనవంతుడికి తెలుసు. అప్పుడు ఏం చేయాలి? ఆయన జీవితంలో క్రమంగా ఆయన జీవితం ఏం చేయాలి? దేవునితో నమ్మి, యేసు ప్రభుని నమ్మి జీవించాలి. దానికే దేవుడు ఏం చేయించారంటే లాజరుని ఫస్ట్ తీసుకుపోయాడు. లాజరు చనిపోయాడు. చూడండి, ఇప్పుడు మనకు తెలుసు మన ఏరియాలో చాలా మంది చనిపోతుంది. ఇది మనకు కూడా ఒక వార్నింగ్, హెచ్చరిక. ఏంటి తెలుసా? అది మనకు కూడా ఒక రోజు చనిపోతుంది. మనం ఏం చేయాలి? పరిశుద్ధంగా జీవించాలి. ఇక్కడ దరిద్రుడు చనిపోయాడు. తర్వాత చదువమ్మ. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నుల దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకుని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, చాలు. ఇప్పుడు ఏమైందంటే స్టోరీ చేంజ్ అయింది, కథ మారిపోయింది. దరిద్రుడు కూడా చనిపోయాడు, ధనవంతుడు కూడా చనిపోయింది. ధనవంతుడు చనిపోయినప్పుడు మంచిగా సమాధి చేసి ఉండొచ్చు, కానీ దరిద్రుడు చనిపోయినప్పుడు అక్కడున్న మున్సిపాలిటీ వారు వచ్చి తీసుకుపోయి ఉండొచ్చు. నాకు తెలియదు, అక్కడ రాయలేదు. కానీ వారి ఆత్మ ఎక్కడికి వెళ్ళండి? పరలోకం వెళ్ళారు, అబ్రహాం దగ్గరికి వెళ్ళారు. ఓకే, ఇప్పుడు ధనవంతుడు చనిపోయాడు. ఆయన నరకముకి వెళ్ళారు. నరకములు ఏం జరిగింది? ఓకే, ఒక్కసారి చూస్తాము మనము. ద ఫస్ట్ పాయింట్, వారు లాంగ్ డిస్టెన్స్ సైట్, అతనికి చూడగల ఉండొచ్చు, హీ కెన్ సీ. ఓకే, ఫస్ట్ నరకములకు వెళ్ళినప్పుడు ఆయన హీ కెన్ సీ అని చూడొచ్చు. ఎవరిని చూశారంటే లాజరుని చూశారు, అబ్రహాముని చూశారు. వారు నరకములకు ఒక వ్యక్తి వెళ్ళినా వారు ఐసైట్ పోను, చూడొచ్చు. ఈ భూలోకములు వారు ధనవంతుడు జీవించినప్పుడు అవన గేట్ పక్కనే లాజరు జీవించిన సమయంలో ఒక్కసారి కూడా చూడలేదు లాజరుని. ఒకవేళ చూసినా వారిని హాస్పిటల్కి తీసుకుపోయి కొంచెం మెడిసిన్ ఇచ్చి ఆయనకి కొంచెం
బాగుపడడానికి వారు ప్రయత్నం చేస్తారు, కానీ ఒక్క రోజు కూడా చూడలేదు. ఇప్పుడు ఎవరిని చూస్తానంటే ఆయన లాస్ట్ అన్న చూశారు. సెకండ్ పాయింట్, బి పాయింట్ ఇక్కడ అంటే వారు దాహంతో ఉన్నారు. కరెక్ట్ కాదా చదివినది లావణ్య? అప్పుడు తండ్రివైన అబ్రహామా? కాదు, ఇప్పుడు స్లైడ్ చదవండి. దాహంతో ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఏమన్నా నరకములు దాహంతో ఉన్నాడు. ఇక్కడ నుంచి స్లైడ్ చదివినా చాలు. చూడండి, దాహంతో ఈ భూలోకములు ఉన్నప్పుడు రెఫ్రిజరేటర్లు, పెప్సీ కోలా, కోకో కోలా, మౌంటైన్ డ్యూ, మిరండా, గోల్డ్ స్పాట్, థమ్స్అప్, తర్వాత ఏముండే మీకు తెలుసు, మాజా అన్ని పెట్టేసి తాగిన వ్యక్తి అక్కడ వాటర్ లేదు, తాగానికి వాటర్ లేదు, చాలా దాహంతో ఉన్నారు. సి పాయింట్, అతనికి నరకములు కూడా వెళ్ళి మాట్లాడుతున్నావు. ఎవరితో మాట్లాడుతున్నావు? అబ్రహాంతో మాట్లాడుతున్నావు. చూడండి, అబ్రహాం కూర్చున్న స్థలం చాలా దూరంగా ఉంది. వారి మధ్యలో చాలా బిగ్ గ్యాప్ ఉంది. దానికి నరకముల నుండి ఆయన గట్టిగా మాట్లాడుతున్నావు. అక్కడ స్పీకర్ ఫోన్ ఏం లేదు. ఓకే, అవి మాట్లాడడానికి శక్తి నరకములు ఉంది. ఓకే, డి పాయింట్, అబ్రహాం చెప్పిన మాట కూడా ఈయన విన్నారు. చూడండి, ఆయనకి చూడడానికి ఇబ్బంది ఏం లేదు, దాహం ఉంది. తర్వాత ఆయనకి మాట్లాడడానికి వాయిస్ ఉండి శబ్దం ఉన్నది. తర్వాత ఆయనకి వినొచ్చు. అబ్రహాం మాట్లాడిన ప్రతి మాటలు విన్నారు. ఈ పాయింట్ అబ్రహామును కూడా గుర్తుపెట్టారు. ఒక బైబిల్ జ్ఞాని ఇలాగ చెప్పారు, ఇది యూదులకు చెప్పిన కాబట్టి యూద మత ప్రకారంగా ఆయన 12 వయసు వరకు ఏం చేయాలి, మన భాషలో చెప్పాలంటే సండే స్కూల్ వెళ్ళి చదవాలి. అప్పుడు అబ్రహాముని గురించి, దావీదుని గురించి, ఫరో, సొలొమోను గురించి అన్ని విషయాలు నేర్చుకుండొచ్చు. అబ్రహాం అంటే యూదులకు చాలా రెస్పెక్ట్ ఉన్న ఒక వ్యక్తి. ఓకే, అప్పుడు అబ్రహాంను గుర్తుపెట్టారు, లాజరును కూడా గుర్తుపెట్టారు. ఎఫ్ పాయింట్, దర్శనం కలిగి ఉన్నాడు. ఏ దర్శనం అది? తన సోదరులంటే జాలి కలిగి. వారు ఏం చేయకూడదు, ఇక్కడికి రాకూడదు. ఈ భూలోకములు జీవించినప్పుడు ఒక్కసారి కూడా సువార్థీకరణ సేవకి 5 రూపాయలు ఇవ్వలేదు. చాలా మంది పాస్టర్స్ వెళ్ళి ధనవంతులకు అడిగారు ఉండొచ్చు. ఈ స్టోరీ నేను చెప్తున్నాను, నిజం కాదు. లాస్ట్ ధనవంతుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మనము ఈ ఊర్లో ఒక మీటింగ్ పెడుతున్నాం, మీరు ఏదైనా సహాయం చేయండి. ఇక్కడ డబ్బు ఏమి లేదు, వెళ్ళు, అలాగ పంపించారు. ఇప్పుడేమంటే దర్శనం వచ్చింది, మన సహోదరుడు ఇక్కడికి రాకూడదు. 5 సహోదరుడు, నా భాషలో చెప్పాలండి, ఈ 5 సహోదరుడు ఎవరండి తెలుసా? మీ ఫస్ట్ సహోదరుడు మీ ఇల్లులున్న ప్రజలు. ఒకవేళ మీ తండ్రి, ఒక తల్లి, లేకపోతే మీ బ్రదర్స్, సిస్టర్స్ యేసు ప్రభు నమ్మలేకపోతే వారు ఇక్కడికి రాకూడదు, వారు నరకానికి వెళ్ళకూడదు, వారికి సువార్త చెప్పాలి. ఫస్ట్ బ్రదర్ అది. సెకండ్ బ్రదర్ ఏంటి తెలుసా? మీ పక్కన ఇల్లు వారు. మూడవది బ్రదర్ ఏంటి తెలుసా? మీ ఊర్లో ఉన్నవారు. 4వది మీ డిస్టిక్లు ఉన్నవారు. 5వది బ్రదర్ ఏమంటే తెలుసా? మీ స్టేట్లు ఉన్నవారు నరకానికి వెళ్ళకూడదు. ఒకవేళ మీరు తెలుగు ప్రజల మధ్యలో సేవ చేయలేకపోతే, నరకములు ఎక్కువ మాట్లాడిన భాష తెలుగు ఉండొచ్చు. చూడండి, ఇంకొకసారి చెప్తాను నేను. తెలుగు వారు మధ్యలో సేవ చేయలేకపోతే నరకములు ఎక్కువ తెలుగు వారు ఉండొచ్చు. దాన్ని బట్టి మనం ఏం చేయాలి? తప్పకుండా సువార్త ప్రకటించాలి. జీ పాయింట్,
వీళ్ళు భూలోకములు హాయిగా జీవించారు, కానీ నరకములో చాలా బాధ కలిగింది. ఎత్తిలు ఉన్నారు వారు. అయిపోయిండు. అతను నిస్సహాయంగా భోజన కార్యాలు చేయడానికి, అక్కడ ఇల్లు శుభ్రం చేయడానికి అందరు ఉన్నారు. నరకములు సహాయం చేయడానికి ఎవ్వరు కూడా లేదు. అరే ఆయన చెప్పలేదు, ఎవ్వరు కూడా ఇక్కడ రాలేదని చెప్పలేదు. ఏం చెప్పారంటే నా సహోదరుడు రాకూడదు, మిగిలిన వారు వచ్చినా పర్లేదు. అదొక స్వార్థం, బ్యాడ్ క్యారెక్టర్, అది మంచి స్వభావం కాదు. అది చూడండి, నరకము నుండి మనకు ఒక పిలుపు ఉంది. మీ జాగ్రత్త, మీ అందరికీ ఒక హెచ్చరిక చెప్తున్నాను. నరకం నుండి మీ బంధువులు ఎవరైనా నరకంకి వారు ఏం చెప్తున్నారంటే, అయ్యా మా సహోదరి, మా దేవజనమా, మీరు ఏం చేయకూడదు, మౌనంగా కూర్చోకూడదు, మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి, ఎవరిని కూడా నరకములకు పంపించకూడదు. ఓకే, మన నరకము నుండి మనకు ఒక పిలుపుంది. 9 ఏంటి, మన దేశం కొరకు మనమే బాధ్యత. ఎసెకియల్ గ్రంథము 3:18-19 అది చాలా మంచిగా రాసున్నది. రాసున్నది తెలుసా? మన ప్రజలకు మనము వెళ్ళి సువార్త ప్రకటించాలి. ఒకవేళ లేకపోతే వారు నరకానికి వెళ్ళిన వారు రక్తముకు మీరే ఉత్తరవాదితం. యు ఆర్ యాక్చువల్లీ రెస్పాన్సిబుల్. ఈ వాక్యం నేను చాలా భయంతో చదువుతుంది, ఎప్పుడు కూడా చదివాను. నా ప్రజలకు, నా పక్కన ఇల్లు వారికి, దగ్గరున్న వారికి, నా క్లాస్మేట్స్కు నేను సువార్త చెప్పలేకపోతే వారు రక్తముకు నేనే బాధ్యత. ఐఎమ్ రెస్పాన్సిబుల్. చూడండి, ఈ విషయం నేను ఎక్కడికి వెళ్ళినా, నేను ఎక్కడ నివసించదో ఆ ఊర్లో నేను ప్రాయోగికంగా చేశాను. నేను ఇప్పుడు ఒక నివసించిన కాలనీ, ఒక బ్రాహ్మిన్స్ కాలనీ, ఎక్కువ బ్రాహ్మిన్స్ ఉన్నది. క్రిస్మస్ టైంలో నేను, మనకు తెలుసు క్రిస్మస్ అయితే క్యారల్ సింగింగ్, ప్రతి ఇంటికి వెళ్తారు సంఘం నుండి వచ్చి యేసు పుట్టిన విషయం మన ఇంటిలో వారు చెప్పేసి బిస్కెట్ మిక్చర్ అన్ని తినేసి పోతుంది. అది మంచిది, తప్పేం లేదు. కానీ నేను ఇక్కడ నివసించిన కాలనీలో సువార్త చెప్పాలి, ఇది మంచి అవసరం. ఎప్పుడు క్రిస్మస్ అవసరం. వారు వచ్చినప్పుడు, క్యారల్ సింగ్ వచ్చినప్పుడు నేనేం చెప్పానంటే తెలుసా, నా ఇల్లులో వచ్చి యేసు పుట్టిన పాటలు పాడకండి, మీ బయట నిలబడి పాటలు పాడండి. బయట నిలబడి పాటలు పాడి అక్కడ ఒక 10 నిమిషాలు సువార్త చెప్పిన తర్వాత ప్రతి ఇంటికి బైబిల్, న్యూ టెస్టమెంట్ ఫ్రీగా ఇచ్చేసి వారు వెళ్ళారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, మీ ఊర్లో ఉన్న వారికి మీరే బాధ్యత. వీలైతే మీ ఊర్లో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి ఒక సువార్త పత్రిక, లేకపోతే ఒక న్యూ టెస్టమెంట్ అయినా మీరు ఇవ్వండి, పర్లేదు. చదువు తెలిసిన వారు చదివి యేసుప్రభువుని నమ్మాలి. మీ ఊర్లో ఉన్న వారు ఒక్కరు కూడా నశించిపోకూడదు, వారు నరకానికి వెళ్ళకూడదు. మీ జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఒకవేళ నేను నివసించిన పక్కన ఇల్లు వారు వేరే మతానికి చెందిన వ్యక్తి ఉండొచ్చు. ఇది మత మార్పు కాదు, మనస్సు మారాలి, మనస్సు శుభ్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. దాని నిమిత్తమై వారి గురించి మనకు బాధ్యత. ఇది రికార్డింగ్ కాబట్టి నేను చెప్పట్లేదు, అయిన తర్వాత నేను ఒక స్టోరీ చెప్తాను. ఓకే, 10 పాయింట్ ఏంటి తెలుసా? మన కాన్షియన్స్, మనస్సాక్షి సువార్త 2 అధ్యాయం 1-13 వరకు మీరు చదివినాక, ఒక పక్షవాద రోగి, పక్షవాదంతో బాధపడుతున్న ఒక వ్యక్తి, ఆయనని 4 తీసుకొచ్చారు. ఈ 4 ఎవరు? వారి పేరు మనకు తెలియదు, వారు ఏ ఊరిన వారికి తెలియదు. కానీ వారు మనస్సాక్షిలో ఏం చెప్పారంటే, ఈ ఊర్లో ఒక్క వ్యక్తి ఉంది, ఆ వ్యక్తి ఇక్కడ రావడానికి ఇష్టపడుతుండొచ్చు, కానీ తీసుకురావడానికి ఎవరు లేదు. మనము వెళ్ళి వారిని తీసుకురావాలి. వారు వెళ్ళి వారిని మంచంలో తీసుకొచ్చారు.
తర్వాత మీకు తెలుసు అక్కడ జరిగిన అన్ని విషయాలు మీకు తెలుసు. వారు మనస్సాక్షిలు దేవుడు మాట్లాడారు, మీరు వెళ్ళి ఆ పక్షవాది రోగిని తీసుకురండి. మన జీవితంలో మన మనస్సాక్షి మిమ్మల్ని బలవంతం చేస్తుంది. ప్రియులారా, ఈ రోజు వరకు మండే టు ఫ్రైడే మీరు సువార్త ఎలాగ ప్రకటించాలి, ఎవరు ప్రకటించాలి, ఎప్పుడు ప్రకటించాలి, ఎలాగ ప్రకటించాలి, అది అన్ని విషయాలు నేర్చుకుని తర్వాత మీరు చేయలేకపోతే, ఆ స్వార్థిక సేవ మీరు చేయలేకపోతే మీ మనస్సాక్షికు మీరు లెక్కబట్టాలి. 11th పాయింట్, ఇరువు కూడా లాభంటే మీరు చదవడానికి అవసరం లేదు, మీ వాయిస్ కట్ అవుతుంది, దాని నిమిత్తం డేవిడ్ రాజ్ పాస్టర్ గారు చదువుతుంది. 2 కొరింథియన్ 5:20. దేవుని రాజ్యమునకు ఈజ్ అన్ అంబాసిడర్ ఫర్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు వరకు ఒక అంబాసిడర్. రాజ ఏంటి ఆ పదం వాడింది? రాజా ఏ పదం వాడి ఉండేది తెలుగు? అంబాసిడర్. రక్షణ పొందడానికి ఎవరు మార్గము? యేసు ప్రభు మార్గమే, వేరే మార్గం లేదు. ఓకే, ఇక్కడ ఒక సవాల్ పెడతాను నేను మీకు. యేసు ప్రభు లేకుండా, లేకపోతే వితౌట్ జీసస్ క్రైస్ట్, ఇఫ్ ఎనీబడి కెన్ గో టు హెవెన్, ఎవరైనా పరలోకం వెళ్ళడానికి మార్గం ఉందండి, ఈ క్లాసు ఈ రోజు నేను ఆఫ్ చేస్తాను. మిగిలిన రోజు లేకపోతే ఇంకా మళ్ళీ ఇది బోధించిన అవసరం లేదు. నాకు ఒక మాట తెలుసు, యేసు ప్రభు లేదు, పరలోకం వెళ్ళడానికి వేరే మార్గం అస్సలు లేదు. నేను ఒకరోజు పాండిచేరి నుండి మద్రాసు వచ్చినప్పుడు అక్కడ చాలా ఘోరమైన ఒక విషయం చూశాను. 4-5 యవనస్తులు వారు బ్యాక్ మీద ఒక హుక్కు పెట్టేసి, ఆ హుక్కు ఒక మారుతి కారులో టైట్ చేసి ఆ మారుతి కార్ని వారు లాగిపోతుంది. నేను అడిగాను, ఏంట్రే ఇది ఎందుకు చేస్తున్నానంటే, రక్షణ కొరకు చేస్తున్నారు. ఏ రక్షణ? మన ఊర్లో ఉన్న పాపాలన్నీ ఈ బండిలు మనము పెట్టాను, పూజ చేసి పెట్టాను. ఈ పాపాలన్నీ అక్కడ దూరంగా ఉన్న ఒక గుడి ఉంది, అక్కడికి తీసుకుపోతుంది. అప్పుడు మనకు అందరికి రక్షణ దొరుకుతుంది. రక్షణ కొరకు చాలా మంది చాలా కార్యాలు చేస్తున్నది. దే ఆర్ వాకింగ్ hundreds and 1000 miles. ఎందుకు? రక్షణ కావాలి. వారు ఆ గుడికి వెళ్తూ ఈ గుడికి, ఈ మోస్కు, ఆ టెంపుల్కు, లేకపోతే ఆ చర్చ్కు అందరూ వెళ్తుంది. కానీ రక్షణ కావాలంటే యేసు ప్రభు తప్ప రక్షణ లేదు. అపోస్తల కార్యక్రమం 4:12 ఒకసారి ఇది బయహార్ట్, రేపు నుండి మీకు మీ ఫ్రెండ్స్కు అందరికీ వెళ్ళి సువార్త ప్రకటించాలి. వేరే మార్గం లేదు. వేరే మార్గం ఉందంటే మా బైబిల్ చదువున అవసరం లేదు, ఈ బోధ అవసరం లేదు, ఆరాధన అవసరం లేదు. ఏదైనా మార్గం వారు స్వీకరించవచ్చు. కానీ నాకు 100% తెలుసు వేరే మార్గం లేదు. 13వ పాయింట్, సమయం చాలా తక్కువ కాబట్టి ఒక సంవత్సరం, చాలా సంవత్సరం ముందు నేను కేరళ నా ఊరికి వెళ్ళినప్పుడు ఒక షాపింగ్కి వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు నా ఆపోజిట్ రోడ్ సైడ్లో నిన్న సండే స్కూల్ బోధించిన ఒక టీచర్, అది కొంచెం ముసలుడు, మెల్లగా నడిచి వెళ్తుంది. అప్పుడు నేను వెళ్ళి వారితో మాట్లాడాలి. కానీ ట్రాఫిక్ కాబట్టి నేను ఈరోజు ఇది ట్రాఫిక్ కాదా, అక్కడ క్రాస్ చేయడానికి కష్టం, నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు నేను వారితో వెళ్ళి మాట్లాడుతున్నాను, వారి ఇంటికి వెళ్తాను నిర్ణయం తీసుకొని మళ్ళీ వచ్చేసాను. నేను వచ్చి అన్ని హాలిడేస్ అయిన తర్వాత నేను హైదరాబాద్లో సికింద్రాబాద్ ట్రైన్లో వచ్చేసాను. ట్రైన్ దిగిన టైంలో నాకు ఒక ఫోన్ కాల్, నా తమ్ముడు పిలిచారు. పిలిచినప్పుడు ఎక్కడైనా అడిగాను, నేను దిగుతున్నావు ట్రైను, దిగాను ట్రైను,
సికింద్రాబాద్లో. కానీ ఆయన ఏం చెప్పారంటే ఫలానా ఫలానా మన సండే స్కూల్ టీచరు నిన్నే చనిపోయారని చెప్పారు. చాలా దుఃఖమైంది నాకు. నేను ఒక యవనస్తులు ఆ రోడ్డు క్రాస్ చేసి వారితో మాట్లాడొచ్చు, కానీ నేను చేయలేదు. వారు మాట్లాడలేదు, వెళ్ళిపోయారు. టైం మనకున్నది చాలా తక్కువ, మీకున్న టైం చాలా తక్కువ, నాకున్న టైం చాలా తక్కువ, మిగిలిన ప్రపంచంలో నివసించిన అందరికీ ఉన్న టైం చాలా తక్కువ. దాని నిమిత్తమై మనము తప్పకుండా సువార్త ప్రకటించాలి. సమయము సవాల్ పెడుతుంది. ఇప్పుడు సువార్త చెప్పడానికి మనకు టైం ఉంది, తర్వాత మనకు అది స్వేచ్ఛ ఉంది, వి హ్యావ్ ఎ ఫ్రీడమ్ టు ప్రీచ్ ద గాస్పెల్. కానీ అది మనము చేయాలి. ఓకే, 14 పాయింట్లు. పరలోకములు మనకి ఏముంది? పరలోకం మనం ఆహ్వానం ఉంది. ఏం తెలుసా? మీరు వెళ్ళి స్వార్థ ప్రకటించండి. మనం వెళ్ళి స్వార్థ ప్రకటించినప్పుడు ఒక వ్యక్తి రక్షణ పొందితే పరలోకంలో చాలా సంతోషం. తప్పకుండా సువార్త ప్రకటించాలి. నాకు తెలుసు ఈ కరోనా వచ్చిన తర్వాత చాలా మంది ఈ మీడియాలో, సోషల్ మీడియాలో సువార్త ప్రకటించిన చాలా మంది ఉన్నాయి. వారి నిమిత్తమే దేవుని నేను స్తుతిస్తున్నాము. కానీ మనకు కూడా బాధ్యత ఉంటాయి. సోషల్ మీడియా మీరు వాడచ్చు, లేకపోతే మీరు పక్కన ఇంటిలో ఉన్న వారు వెళ్ళి సువార్త ప్రకటించవచ్చు, వేరే ఊరికి వెళ్ళి సువార్త ప్రకటించవచ్చు. ఓకే, 15th సేవ చేయాలి. ఎందుకు సువార్త ప్రకటించాలి? ప్రజల్ని నూతన సృష్టిగా చేయడానికి. చూడండి, ఒక తాగున వ్యక్తి, ఆయన జీవితంలో నష్టం ఎక్కువ, తర్వాత కష్టం. నష్టం, డబ్బు నష్టం, శరీర నష్టం, తర్వాత కష్టం. ఇల్లు పిల్లలకు భోజనం పెట్టడానికి డబ్బు లేదు, పిల్లలు చదువుడానికి ఫీజు కట్టడానికి డబ్బు లేదు, అది చాలా కష్టం. వారిని ఒక నూతనంగా సృష్టిగా మార్పించితే వారు జీవితంలో చాలా సంతోషం ఉండొచ్చు. నూతనంగా జీవించాలంటే మనం ఏం చేయాలి? మార్పాలంటే వారిని సువార్త ప్రకటన, వేరే మార్గం లేదు. నేను ఒకరోజు ట్రైన్లో ప్రయాణం చేసిన టైంలో, అంటే నేను తిరుచినాపల్లి, తమిళనాడు నుండి తిరుచినాపల్లి నుండి నేను మ్యాంగ్లూరు వెళ్తున్నప్పుడు నా బోగీలో ఒక మంచి లేడీ, ఎడ్యుకేటెడ్ ఉండొచ్చు, కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నేను బైబిల్ చదివాను. అప్పుడు లేడీ మేబీ 30, 35, 40 వయసు ఉండొచ్చు. నాకు అడిగి బైబిల్ క్రిస్టియన్, ఆర్ యూ క్రిస్టియన్? ఐ సెడ్ yes, ఐఎమ్ క్రిస్టియన్ యాజ్ వెల్ యాజ్ ఎ పాస్టర్. నేను మాట్లాడడానికి ప్రారంభించాను. వారు మాట్లాడడానికి ప్రారంభించారు. వారు ఒక సీరియల్ యాక్టర్. మాట్లాడి ఆయన ఏం చెప్పారంటే, మీరు క్రైస్తవుడు చాలా మంది బలవంతం చేసి మత మార్పు చేస్తున్నారని చెప్పారు. ఐ సెడ్ ఎస్, అలాగే చెప్పారు. నేను ఎస్, ఎందుకంటే వారు నవ్వాలి, వారు చెప్పినది కరెక్ట్. నేను ఒక మాట చెప్పాను, ఎస్ చెప్పిన తర్వాత ఒక చెప్పాను, సిస్టర్ ఇది బలవంతం చేయట్లేదు, బలవంతం చేసి ఉండదే అది పర్లేదు, మనం మత మార్పు చేయట్లేదని చెప్పాను. అది రాంగ్ ఐడియా. నేను ఉదాహరణగా చెప్పాను. ఓకే, సపోజ్ మీ తండ్రి, యువర్ ఫాదర్ ఒక ఆల్కహాలిక్స్, ఎక్కువ ఆల్కహాలిక్ తాగుతున్న ఒక వ్యక్తి. ఓకే, ఉదాహరణగా చెప్తున్నా. ఆయన రోజు తాగి ఇంటికి వచ్చి మిమ్మల్ని కొడుతున్నావు, మమ్మీని, ప్రదేశం అందరు కొడుతున్నావు, అక్కడ పెట్టిన భోజనం కూడా వారు తీసేసి బయట పెడుతుంది. ఆ వ్యక్తి దగ్గరికి నేను వెళ్ళి బలవంతంగా ఆయన ఈ ఆల్కహాలిక్స్ మార్పితే మీరు సంతోషపడతావా లేదా? తప్పకుండా సంతోషపడతావా కదా అని చెప్పారు. అప్పుడు బలవంతం చేసినది మంచిదా లేదా అని ఏం చెప్పలేదు. నేను చెప్పాను, మన క్రైస్తవుడు ఎవరిని కూడా
బలవందా ఏం చేయను, మనం చెప్తాను. వారికి ఇష్టం ఉందంటే వారు నమ్మవచ్చు, లేకపోతే పర్లేదు. కానీ ప్రజలను నూతనంగా సృష్టిగా మార్పించాలంటే ఒక్క మార్గం సువార్త. 16 పాయింట్, మనకు పరలోకములో ఏముందంటే బహుమతి ఉంది. వీ హ్యావ్ ఎ రివార్డ్ ఇన్ హెవెన్. ఎందుకు స్వార్థికంగా సేవ చేయాలి? మీ ప్రతి ఒక్కరికి ఏముంది? ఒక ప్రతిఫలం ఉంది. మనకి ఆ వాక్యం ఒకసారి చదవండి. మనకు టైం ప్రతిఫలం, ఎస్, రివార్డ్. ఓకే, జీతం అంటే మన చేసినకి శాలరీ, అది అవును కదా. కానీ ప్రతిఫలం అంటే మనకు అర్హత లేదు అనే దేవుని కృప ద్వారా మనకి ఇచ్చిన ఒక ప్రతిఫలము. దానియేలు 12:3 అంటే those who are turning the people to the Christ, they will shine like a star in the sky. చూడండి, ప్రాబోస్ అంటే సామెతలు. ఇతరుని ఏం చేస్తారు? రక్షిస్తారు. ఎస్, వారు రక్షణ పొందాలంటే మనము సువార్త ప్రకటించాలి. జ్ఞానవంతులు అయితే మనకు అందరికీ తెలుసు, వీఆర్ ఆల్ వాంట్ టు బి వైస్ పీపుల్. జ్ఞానం కావాలి, మనకు జ్ఞానికి కావాలి. ఓకే, 17th పాయింట్ ఇక్కడ అపోస్తలులు తర్వాత పౌలు చేసి 1:42 చదువుతున్నాను. యేసు ప్రభుని ఏం చేయకూడదు? ప్రకటించకూడదు. డోంట్ డిక్లేర్. వెళ్ళండి చెప్పినప్పుడు వారు ఏం చెప్పారంటే ఇంటింటికి వెళ్ళి సువార్త ప్రకటించారు. కొట్టిన తర్వాత పంపించారు. కొట్టినప్పుడు శరీరం మొత్తం బాధతో ఉన్నారు వారు. విన్న వాటికి చెప్పక ఉండలేమని ఉత్తరం ఇచ్చారు. వారు వెళ్ళి ఏం చేశారంటే ప్రకటించారు. అనుదినము, అది ఇంట్రెస్టింగ్ పదం. మనమైతే ఏం చేస్తే, ఎవరైనా మమ్మల్ని కొట్టిన తర్వాత నెక్స్ట్ డే నుండి బైబిల్ ప్లాస్టిక్ బ్యాగులు పెట్టేసి వెళ్తుంది, లేకపోతే మంచి వ్యానిటీ బ్యాగులు లోపల పెట్టేసి వెళ్తుంది. అది కాదు, వారు ఒక మాదిరిగా చూపించారు. 18 పాయింట్, ఎందుకు సువార్థికన సేవ చేయాలి? యేసు ప్రభు మనకు ఒక మాదిరిగా చూపించారు. లోక సువార్త 4:10 చేశారు. దానికంటే ఎక్కువ దేని శాంతి కావాలంటే ఏం చేయాలి? మనము సువార్త ప్రకటించాలి. ఇప్పుడు ప్రతి రాష్ట్రములు, దేశములు అందరూ ఒక్క కార్యమే చూస్తుంది. ఈ కరోనా వైరస్ నుండి ఎవరు విడిపిస్తారు? ఏదైనా మెడిసిన్ దొరుకుతుందా? లేదా? సమాధానం లేదు. ప్రతి ఇంటిలో సమాధానం లేదు. ఇది మన ఇండియా ఒకటి కాదు, ప్రతి ప్రపంచంలో అన్ని దేశాలు ఏమి లేదంటే ప్రతి ఇల్లు సమాధానం లేదు, సంతోషం లేదు. అందరూ మౌనంగా కూర్చొని వాట్సాప్, ఫేస్బుక్ చూస్తూ ఉంది. ఎప్పుడు కరోనా మన ఇంటికి వస్తుంది? బయటికి వెళ్ళడానికి భయం, ఒక షాపుకు వెళ్ళడానికి చాలా మందికి భయం. సమాధానం లేదు. ప్రపంచంలో అన్ని దేశాలు సమాధానం లేదు. కానీ సువార్త నమ్మిన వారికి ఏముంది? సమాధానం ఉంది. వీఆర్ ఏ పీస్ఫుల్ పీపుల్. ఇక్కడ లేకపోతే అక్కడ. ఒక్కరోజు ఏదైనా మనం వెళ్ళాలి కదా, ఈ ప్రపంచమును వదిలేసి వెళ్ళాలి. సమాధానం కావాలంటే మనం ఏం చేయాలి? సువార్త. 20 పాయింట్, లాస్ట్ పాయింట్, యేసు ప్రభు త్వరగా రావాలంటే మనము సువార్త ప్రకటించాలి. ఒకసారి చదువు. సోషల్ మీడియా ద్వారా చాలా మందికి యేసు ప్రభు అంటే తెలుసు, కానీ రక్షణ మార్గం యేసు ప్రభు అంటే చాలా మందికి తెలియదు. క్రిస్మస్ అంటే అందరికీ, దేశంలో అందరికీ తెలుసు, రాష్ట్రంలో ఉన్న వారికి కూడా తెలుసు. కానీ యేసు ప్రభు ద్వారా మనకు రక్షణ ఉందన్న విషయం వారికి తెలియదు.
నేను 20 పాయింట్లు చెప్పారు ఎందుకు సువార్థీకరణ సేవ చేయాలి. ఇది ఒక దేవుని ఆజ్ఞ, దేవుని ప్రేమ మనను బలవంతం చేస్తున్నది. సువార్త శక్తి ఉన్నది కాబట్టి మనము ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. యేసు ప్రభువును ఎత్తుకున్నారు, దాని నిమిత్తమైన మనము సువార్త ప్రకటించాలి. యేసు ప్రభు మన సువార్త ప్రకటించలేకపోతే మనకు శ్రమ. ఫీల్డ్ ఇస్ కాలింగ్. ప్రతి ఒక్కరు మమ్మల్ని పిలుస్తుంది. మీ సువార్థీకరణ సేవ చేయలేకపోతే మీరు పరలోకం మీద మీకు ఆశ లేదు, ఆ ధైర్యం లేదు, ఆ నిరీక్షణ లేదు. నిరీక్షణ ఉన్న ప్రతి ఒక్కరు, నేను నా క్లాసు వినిన ప్రతి ఒక్కరు, మీ పిల్లలు అయితే, పెద్దవాళ్ళైతే, పాస్టర్ అయితే, పాస్టర్మ అయితే, ఎవరైనా మీకు ఆ నిరీక్షణ ఉందండి. నేను చనిపోయిన తర్వాత పరలోకం వెళ్తాను, ఆ నిరీక్షణ మీకుందండి. మీరు ఏం చేయాలంటే తప్పకుండా సువార్థీకరణ సేవ చేయాలి. ఒక్క నిమిషం, నేను స్లైడ్ ఆఫ్ చేస్తాను. సువార్త ప్రకటించినప్పుడు చెప్పడానికి ఒక 7 మాటలు. ఓకే, సారీ, 7 మాటలు. రోమర్ 3:23, రోమర్ 5:8 చదవని అవసరం లేదు, టైం లేదు మనకు. రోమర్ 8:1, రోమర్ 8:38-39, రోమర్ 10:9, రోమర్ 10:13. వీలైతే మీరు ఒక స్లైడ్ తీసుకోండి, పర్లేదు. ఓకే, నేను చేంజ్ చేయకపోతున్నాను. ఇది ప్రార్థన చేయండి. మా కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయండి. మీకు ఎవరైనా నా నంబర్ కావాలంటే ఫోన్ నంబరు ఇక్కడ ఉంది, 98493935. చీఫ్ మినిస్టర్ బెన్నీ, దానికి cmbenny@gmail.com. మా నంబరు, ఫోన్ నంబర్ 9849039325. ఓకే, ఐ హోప్ యూ కెన్ సీ దిస్ పిక్చర్. మీ క్లాసులు వచ్చినప్పుడు తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తా ఉన్నాను. ఈ 5 రోజుల క్లాసులు కూడా మీకు యూట్యూబ్ లో దొరుకుతాయి. మీరు ఈ 5 రోజుల్లో మధ్యలో మిస్ అయ్యి ఉండొచ్చు. కాబట్టి ఈ 5 రోజుల క్లాసులు కూడా మరలా మీరు పొందుకోవాలనుకుంటే వావ్ HHW అని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే స్క్రీన్ మీద ఒకసారి మా బాబు చూపిస్తాడు. వావ్ HHW అనేది యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ 5 రోజుల క్లాసులు, అలాగే మా యొక్క ఎబ్రోన్ హౌస్ ఆఫ్ వర్షిప్ యొక్క పరిచర్యల ద్వారా జరిగే సందేశాలు కూడా మీకు అందుబాటులోకి వస్తాయి. నిజంగా దైవజనులు బెన్నీ మోజెస్ గారి ద్వారా మనము పురుకొల్పబడ్డాము. తాను చెప్పినట్లుగా బాగా చెప్పారు. అగు మీకు స్క్రీన్ మీద చూపించబడుతుంది. మా పరలోక తండ్రి, గొప్ప దేవా యేసయ్యా, నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రభువా, నువ్వు మమ్మల్ని ప్రేమించిన ప్రేమ ఎంత గొప్పదో అది మేము గుర్తెరుగుతూ ఉన్నాం నాయనా. మమ్మల్ని పిలిచిన నాటి నుండి ప్రభువా, నీ యొక్క సేవ కొరకు మమ్మల్ని ఏర్పరచుకొని ప్రభువా, చాలా విధమైన పరిస్థితుల్లో ఎన్ని ఆటంకములు వచ్చినా, ఎన్ని వేదన వచ్చినా, దుఃఖం వచ్చినా, దాని మధ్యలో నీ యొక్క గొప్ప సేవ చేయడానికి మమ్మల్ని ఏర్పరచుకున్నావు. చాలాసారి ఆపదలు వచ్చినాయి, దాని నుండి మమ్మల్ని తప్పించి నీ ఘనమైన సేవ చేయించడానికి కలిగిన శక్తి మాకు ఇచ్చావు నాయన. ప్రత్యేకముగా తండ్రి, ఈరోజు దేవా నీ సన్నిధికి ప్రభువా నీ యొక్క పాఠమును నేర్చుకుని సువార్తను ఇలాగే ప్రకటించాలని నేర్చుకోవడానికి వచ్చిన దైవజనులందరిని బట్టి నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. వీరందరూ గొప్ప గొప్ప దైవజనులుగా మారునుగాక.
వీరందరూ సువార్త ప్రకటించి చాలా మంది ఆత్మలను దేవుని సన్నిధికి నడిపించే దైవజనులుగా మారునుగాక. ఆమేన్. తండ్రి, ప్రతి చోట వీరి యొక్క శబ్దము ప్రతిధ్వనిగా మారునుగాక. వీరి యొక్క మాట చాలా మందికి ఆశీర్వాదము కలుగునుగాక. వీరి యొక్క ప్రభువా పరిచర్య నశించిపోతున్న ఆత్మలు జీవము కలిగిన దేవుని సన్నిధికి వచ్చునుగాక నాయన. ప్రత్యేకంగా తండ్రి, దేవజనులు నేర్పించిన ప్రతి విషయాలు వారి యొక్క జీవితంలో పాటించి వారి విశ్వాసులకు నేర్పించి ప్రభువా దేవుని సన్నిధిలోనికి చాలా ఆత్మలను తీసుకురావడానికి కలిగిన కృపను అందరికీ దయచేయమని అడుగుతూ ఉన్నాం. నేర్పించిన దేవజనులు దీవించండి, ఆశీర్వదించండి, తన కుటుంబాన్ని దీవించండి. అలాగే జూమ్ మీటింగ్ ఈ క్లాస్ ఇలాగే అరేంజ్ చేసిన దేవజనుల కొరకు వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. అది మాత్రం కాదు నాయనా, వీళ్ళు ఎంతమంది అయితే హాజరయ్యారో, ఎంతమంది అయితే ప్రభు అది నేర్చుకున్నారో, ఎంతమంది అయితే అది ఉపయోగకరంగా ఉందని తెలియజేశారో వారందరినీ నూరందలుగా తండ్రి దీవించి ఆశీర్వదించండి. పరిచర్యలో తండ్రి వారు ఆమె తండ్రి చాలా 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 ఉపయోగకరముగా మారునుగాక నాయనా. పరిశుద్ధుడా, వీరు ఎక్కడైతే అడుగు పెడుతున్నారో అక్కడ ఉన్న ప్రభు ప్రజలు యేసుని ఎరుగునుగాక నాయనా. వారి యొక్క చూపు ద్వారా, వారి యొక్క ప్రవర్తన ద్వారా, వారి యొక్క మాట ద్వారా యేసు యొక్క సన్నిధి వారి ఎరుగునుగాక నాయనా. చేతికి అప్పగిస్తూ ఉన్నా ప్రభువా. హల్లెలూయా. ప్రభువా, ఈ యొక్క పరిచర్య తండ్రి చాలా చోట్లకి విస్తారముగా మారి దేవుని నామ మహిమార్థంగా జరగడానికి సహాయం చేయండి. మరి ఒక్కసారి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాన్ని, వారి పరిచర్యను, సంఘాన్ని, సంఘ బిడ్డలను ప్రభు వారి యొక్క ప్రతి పరిస్థితులను నీ చేతికి అప్పగించి ప్రార్థిస్తూ నస్రుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తుని కృప, పరిశుద్ధాత్మ సమాధానముని కాపుదలు మనందరకు, ఈ క్లాసులు అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు సదాకాలము తోడైనను కాక. ఆమేన్.